నమస్కారం రిషి గారు. పటాబ్ గారు ఏంటి అంతా ప్రశాంతంగా సాగుతోంది, మన వైపు అభివృద్ధి ఈ వ్యవహారాలన్నీ చేసుకుంటుంటే సరే, మరి ప్రకృతి కూడా అప్పుడప్పుడు కోపగిస్తూ ఉంటుంది, ప్రకోపిస్తూ ఉంటుంది, తప్పదు. దాన్ని ఆపలేం, కానీ ఎంతవరకు అలర్ట్ చేయగలుగుతాము జనాల్ని, ఎంతవరకు సేఫ్ గార్డ్ చేసుకోగలుగుతాం అనేది మన చేతుల్లో ఉంటుంది. ఎట్లా ఉంది పటాబ్ గారు, ప్రభుత్వ తరపు నుంచి సన్నాహకాలు ఎట్లా ఉన్నాయి, ఏ రకంగా అప్రమత్తంగా ఉన్నారు? రిషి గారు, ప్రపంచం మొత్తానికి ఒక విషయంలో అత్యద్భుతమైనటువంటి స్పష్టత ఉంది. అదేంటంటే ఉమ్, ప్రకృతి విపత్తులని హ్యాండిల్ చేయటంలో నారా చంద్రబాబు నాయుడు గారికి మించినటువంటి వ్యక్తి మరొకరు లేరు. ఉమ్, అది సైక్లోన్స్ కానీ, ఫ్లడ్స్ కానీ, ఇంకేదైనా ఎనీ న్యాచురల్ కెలామిటీ ఆయన ప్రజల్ని అప్రమత్తం చేసే విషయంలో కానివ్వండి, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా నివారించే ప్రయత్నాల్లో కానివ్వండి, లేదంటే ఆ సైక్లోన్ కానీ, వరదలు కానీ అవి అయిపోయిన తర్వాత చేపట్టేటటువంటి సహాయక చర్యల్లో కానివ్వండి, ఉమ్, చంద్రబాబు నాయుడు గారు ఎంత ఎఫిషియెంట్ గా పనిచేస్తారన్నది మనం గతంలో అనేక సందర్భాల్లో చూసాం. అవును. హుద్హుద్ తుఫాను ఒక ప్రళయాన్ని సృష్టించినప్పుడు ఆయన దాదాపు 10 రోజుల పాటు విశాఖపట్నంలో ఒక బస్సులోనే ఉండి మొత్తం ఆ నగరాన్ని మొత్తాన్ని ఏ రకంగా నిలబెట్టారో చూసాం. పోయిన సంవత్సరం బుడమేరు వరద వచ్చినప్పుడు విజయవాడ నగరం మొత్తం ముంపుకు గురైనప్పుడు మళ్ళీ ఆయన కలెక్టర్ ఆఫీస్ లో 10 రోజులు అక్కడే ఉండి ఏ రకంగా మళ్ళీ సాధారణ పరిస్థితి తీసుకొచ్చారో చూసాం. అదే విధంగా మోంతా తుఫాను ఏదైతే ఇవాళ తీరం దాటనుందో, ఇవాళ ఒక సివియర్ సైక్లానిక్ స్టామ్ గా అది రూపాంతరం చెంది మరి ఆ, ఒక ఉపద్రవాన్ని మన మీదకి తీసుకొచ్చే పరిస్థితి ఏదైతే ఉందో, దానిని మనం ఏ రకంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఏ రకంగా నివారించాలన్న దానిపైన గత 48 గంటల నుంచి ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ, జిల్లా కలెక్టర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ, మంత్రుల్ని అనేక జిల్లాలకు ఇన్ఛార్జీలుగా నియమించి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్, అది సిసోడియా గారా లేదంటే అజయ్ జైన్ గారు, ఇటువంటి వారిని జోనల్ ఇన్ఛార్జెస్ గా పెట్టి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ, రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ లో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అదేవిధంగా హోంమంత్రి గారు, వీరందరూ కూడా అక్కడే ఉండి ఎప్పటికప్పుడు ఒక పక్కన వాతావరణ శాఖ దగ్గర నుంచి ఆ సైక్లోన్ ట్రాక్ అది ఎటువైపు ఏ తీరానికి ఎంత దూరంలో ఉంది, ఉమ్, ఎక్కడ అది తీరం దాటే అవకాశాలు ఉన్నాయి అనేది ఎప్పటికప్పుడు ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి వారి దగ్గర నుంచి అక్కడ సమాచారం తెప్పించుకో. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఎస్డిఆర్ఎఫ్ సిబ్బందిని మొత్తాన్ని అలర్ట్ చేయడం. అదేవిధంగా విద్యుత్ శాఖ, ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు ఎక్కువగా తుఫాన్లప్పుడు విద్యుత్ తీగలు తెగబడుతూ ఉంటాయి, పవర్ అవును. ఇంటరప్షన్ జరుగుతూ ఉంటుంది. మరి ఆ పవర్ మినిస్టర్ గొట్టిపాటి గారిని ఆయన అప్రమత్తం చేసి అక్కడ రివ్యూ చేయడం. రెవెన్యూ మినిస్టర్ గారు ఓ పక్కన మొత్తం రెవెన్యూ అఫీషియల్సే ఎంఆర్ఓల దగ్గర నుంచి విలేజ్ విఆర్ఓల దగ్గర నుంచి అందరిని అలర్ట్ చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం కూడా వాళ్ళ ఫీల్డ్ లోనే ఉంది. అనగాని సత్యప్రసాద్ గారు ఆయన ఓ పక్కన రివ్యూ చేస్తా ఉన్నారు. రైతులకి నష్టం జరగకుండా మరి అచ్చెన్నాయుడు గారు గత 2 రోజుల నుంచి ఆయన పని చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఎక్కువగా ఇప్పుడు పంట పొలాలు ముంపు గురవుతా ఉంటాయి. మరి ఎక్కువగా నష్టం జరగకుండా వారు ఎటువంటి చర్యలు చేపట్టాలి, వారికి మనం ఇవ్వాల్సినటువంటివి ఏమైనా ఉన్నాయా, దానిపైన అగ్రికల్చర్ మినిస్టర్ పని చేస్తా ఉన్నారు. ఆ రకంగా మీరు చూసినట్లయితే మొత్తం కేబినెట్ లో ఇన్ఛార్జ్ మినిస్టర్లు, నారాయణ గారు అంతా కాకినాడలో నుండి, కాకినాడ దగ్గర తీరం దాటిపోతా ఉంది కాబట్టి అక్కడ అన్ని కూడా చూసుకుంటా ఉన్నారు. సో ఎంటైర్ కేబినెట్ మొత్తాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు అలర్ట్ చేసి అధికార సో యంత్రాంగాన్ని ఎవ్రీబడి సైక్లోన్ Yes. వార్ జోన్ లో ఉన్నారు. మొత్తం మీరు అసలు ఇవాళ మిగతా పనులు ఎవ్వరు కూడా వేరే ఏమీ టేకప్ చేయట్లేదు. ఆ, ఎవ్రీబడి ఈజ్ ఆన్ దేర్ జాబ్, ఎవ్రీ మినిస్టర్ ఈజ్ ఆన్ ద జాబ్. ఆ రకంగా అంటే ఇవాళ ప్రజలందరూ ఇవి గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు నా ఫోన్, ఇప్పుడు ఎవ్రీ మొబైల్ ఫోన్, నాకు పొద్దు నుంచి 3 మెసేజ్లు వచ్చాయి. ఓకే. ఇది ఇప్పుడు విజయవాడ నగరంలో నేను ఉన్నాను. మా కలెక్టర్ గారు నిన్నటి నుంచి లక్ష్మీ షా గారు ఎప్పటికప్పుడు మెసేజ్, మా పార్లమెంట్ సభ్యులు మెసేజ్లు పెడతా ఉన్నారు. ఇవాళ ఎక్కువ భారీ వర్షపాతం విజయవాడ నగరంలో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని నిన్నటి నుంచి అలర్ట్ చేస్తా ఉన్నారు. ఇవాళ దుకాణాలన్నీ కూడా ఇక్కడ నగరంలో క్లోజ్ చేయమని చెప్పారు. ఎవరు ఇళ్లలో నుంచి బయటికి రావద్దని చెప్తా ఉన్నారు. అదేవిధంగా రోడ్లు ఫ్లడ్ అయితే అక్కడ వాటర్ ని డ్రైన్ చేయడానికి సక్కర్ మెషిన్స్ కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ డిప్లాయ్ చేశారు. అందరు అధికారులు అందరూ రోడ్ల మీద తిరుగుతా ఉన్నారు. మైకులు పెట్టి కొండ ప్రాంతాల్లో మైకులు పెట్టి అనౌన్స్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే కొండ ప్రాంతాల్లో రాళ్లు జారిపడే అవకాశాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ ప్రజలను అప్రమత్తం చేసి అక్కడ వారిని షిఫ్ట్ చేస్తా ఉన్నారు. సో అట్లా ఇంత ఎఫర్ట్, ఇప్పుడు ఒక న్యాచురల్ కెలామిటీ మన మీదకి వస్తా ఉందని, ఒక తుఫాను మన మీదకి వస్తా ఉందని తెలిసినప్పటి నుంచి
ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తా ఉందని తెలియజేయటం నేను ఇవాళ ఇవన్నీ కూడా నేను మరొకసారి నేను చెప్తా ఉన్నా. ఇవాళ ప్రజలందరికీ కూడా ఈ డిబేట్ ద్వారా, రిషి గారి డిబేట్ ద్వారా ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ ప్రభుత్వం మీకు పంపించేటటువంటి సమాచారాన్ని అందరూ కూడా సీరియస్ గా తీసుకోండి. ప్రతి ఒక్క దాన్ని గమనంలోకి తీసుకుని ప్రభుత్వ యంత్రాంగం ఏది చెప్తే అది చేయండి చాలు. అంతే. ఇప్పుడు ప్రభుత్వం మనం ఇంకేం చేయక్కర్లేదండి. మీకు వచ్చే మెసేజ్ ని మీరు ప్రాపర్ గా చదువుకోండి. మీ ప్రాంతానికి ఎవరైనా అధికారులు వచ్చి ఏదైనా మీకు సూచనలు చేస్తే ఆ సూచనలు పాటించండి. ఇళ్లలో నుంచి బయటకు రాకుండా ఉండటం, ఏదన్నా తాత్కాలికంగా మీ ఇల్లు వదిలిపెట్టి ఏదైనా సహాయక కేంద్రాలకు వెళ్ళాలంటే వారిని ఎక్కువ ప్రశ్నించకుండా మనం వెళ్ళిపోవటమే. మన కోసం ఇదంతా తాత్కాలికమే కదా, ఏముంది మళ్ళీ 3-4 రోజులు సర్దుకున్నాక వెళ్ళిపోవచ్చు. మళ్ళీ మన ప్రాణాలను కాపాడటం కోసం, మన ఆస్తికి ఎక్కువగా నష్టం జరగకుండా ఉండటం కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నప్పుడు ఇవన్నీ కూడా చేయాలి. ఎవరు కూడా ఎటువంటి భయాందోళనకు గురి కావద్దండి. ఇవాళ ప్రభుత్వం అన్ని రకాలుగా అప్రమత్తంగా ఉంది. గత ప్రభుత్వం లాగా కాకుండా గత 2019-24 మధ్య అనేక తుఫాన్లు వచ్చాయి. ఇప్పుడు గులాబ్ అని, ఇంకా మాండూస్ అని, ఇంకా రకరకాల తుఫాన్లు వచ్చాయి. కానీ ఏ రోజు కూడా ఆనాటి ప్రభుత్వం ఈ రకమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి పాపాన్ని పోలేదు. అసలు ఒక తుఫాన్ వస్తున్నటువంటి సందర్భంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి బయటకు వచ్చేవారు కాదు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆర్టీజీ రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ నుంచి బయటికి రావట్లే. అసలు అప్పుడు కమాండ్ కంట్రోల్ పెట్టి ఆయన అక్కడే ఉంటా ఉన్నారు, లోకేష్ గారు అక్కడే ఉంటా ఉన్నారు. కాబట్టి ఆనాటి ప్రభుత్వానికి ఈనాటి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాను కూడా గమనిస్తా ఉన్నారు. అవును. ఇవాళ ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడే పార్టీ తెలుగుదేశం పార్టీ. రిషి గారు, ఇప్పుడు మేము 2019-24 మధ్య మేము అధికారంలోకి లేవు. అవును, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీరు తిరిగారు, నాకు గుర్తుంది. తిరిగాము. అప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్, నారా భువనేశ్వర్ గారు ఎన్ని సహాయక కార్యక్రమాలు చేపట్టారంటే తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు ఆనాటి ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో చక్కర్లు పడుతుంటే చంద్రబాబు నాయుడు గారు మోకాళ్ళ లోతు నేలలో ఆయన నడిచి తిరుగుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ రోజున అక్కడ చార్ధామ్ యాత్రలో చిక్కుకుపోయినటువంటి వారిని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఆ రోజున అప్పుడు అధికారంలో లేవు మేము. అయినా సరే ప్రత్యేక విమానాల్లో అక్కడి నుంచి వారందరినీ కూడా వెనక్కి తీసుకొచ్చాం. ఇప్పుడు ఆ రకంగా అంటే ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు స్పందించేటటువంటి మనసు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ఉందంటే ఒక్క ప్రభుత్వ యంత్రాంగాన్ని కాకుండా పార్టీ మొత్తాన్ని కూడా అప్రమత్తం చేశారు చంద్రబాబు నాయుడు గారు. మొన్న టెలికాన్ఫరెన్స్, ఇప్పుడు మళ్ళీ 9:30కి ఒక టెలికాన్ఫరెన్స్. ఇదంతా దేనికంటే ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఇవాళ గ్రామ స్థాయి దగ్గర నుంచి సెంట్రల్ కమిటీ, జాతీయ కమిటీ కాబట్టి మండల స్థాయి, జిల్లా స్థాయి, ప్రతి ఒక్క పార్టీ నాయకుడు కార్యకర్త కూడా సహాయక చర్యల్లో ఇన్వాల్వ్ అవ్వాలి, నిమగ్నం అవ్వాలి, ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పనిచేయాలి, మీ వంతు బాధ్యతగా ఇవన్నీ మీరు చేయాలని చెప్పి ఇవాళ ఆ రకంగా కూడా పార్టీ యంత్రాంగం 1 కోటి మంది సభ్యులు ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే 1 కోటి మంది